ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందినట్లు గుర్తించిన సిట్ బృందం విచారణలో ఈటెల స్టేట్మెంట్ ని రికార్డు చేయనుంది. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి స్వదేశానికి రాగానే సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. రివ్యూ కమిటీకి అప్పట్లో చైర్మన్ గా ఉన్నారు మాజీ సీఎస్ శాంతికుమారి. గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందినట్లు గుర్తించిన సిట్ బృందం విచారణలో ఈటెల స్టేట్మెంట్ ని రికార్డు చేయనుంది. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి స్వదేశానికి రాగానే సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇక రివ్యూ కమిటీకి అప్పట్లో చైర్మన్ గా ఉన్నారు మాజీ సీఎస్ శాంతికుమారి. గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించింది సిట్. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు తిరుగుతుందని చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి సిట్టు బృందం రోజుకొక విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. అంటే విచారణ చేసిన అనంతరం అంటే ప్రభాకర్ రావుని, మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని, అదేవిధంగా ప్రణీత్ రావుని విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత విస్తుపోయే విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే రోజుకొక కీలక మలుపు ఈ సిట్టుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం అయితే కేసు అయితే నడుస్తుందని చెప్పాలి. అయితే ఇప్పటికే పలువురి నేతల్ని అంటే అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలువురి నేతలపైన, రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలపైన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు బాధితులు ఒకరికొకరుగా బయటికి వస్తున్నారు. ఆ బాధితులు బయటకు వచ్చి సాక్షులుగా వచ్చి సిట్ ముందు ఆ విచారణకి హాజరవుతున్నారు. స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పలువురు నేతలు హాజరు కాగా ఈరోజు ఈటెల రాజేందర్ 11 గంటలకి ఈరోజు హాజరు కానున్నారు. ఈ 11 గంటల సమయంలో ఆయనకు సంబంధించి హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఈటెల రాజేందర్కి సంబంధించి సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు హాజరు కావాలని చెప్పడంతో ఆయన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ బృందం సిద్ధమైందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈరోజు 11 గంటలకి ఈటెల రాజేందర్ ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే రానున్నారని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావు దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వందల కొద్ది ఫోన్ ట్యాపింగ్ నెంబర్ల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారణ కావడంతో దానికి సంబంధించిన సమాచారం సేకరించిన సిట్టు బృందం దానికి సంబంధించిన బాధితులతో పాటు అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఎస్ఐబి చీఫ్కి సంబంధించి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఆ సమయంలో ఉన్న అధికారులందరినీ కూడా సిట్ విచారించనుంది. అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ డీజీపీ జితేందర్, ప్రజెంట్ డీజీపీ జితేందర్గా ఉన్న వ్యక్తి గతంలో ఈ రివ్యూ ప్యానెల్కి సంబంధించి రివ్యూ మీటింగ్ సంబంధించి ఇతను ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి తిన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సమయంలో అతని దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం అంటే సిట్టు బృందం తెలుపుతున్న సమాచారం మేరకు డీజీపీ జితేందర్ ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఈ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ఈ ప్రభాకర్ రావు నెంబర్లు ఇవ్వడం, ఆ నెంబర్లకి మేము జస్ట్ అనుమతి ఇచ్చామని చెప్పేసి డీజీపీ జితేందర్ చెప్పడం జరిగింది. అంటే అప్పటి ముఖ్య కార్యదర్శి రివ్యూ మీటింగ్కి ఈయన ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మేము ఆమోదం తెలిపాము, కానీ అందులో ఇలాంటి వ్యక్తులపైన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పేసి అతను చెప్పకపోవడం, అంటే కేవలం మావోయిస్టులు అదేవిధంగా ఉగ్రవాదులకు సంబంధించి వీళ్ళు అంటే అప్పటి నేతలు కావచ్చు, అప్పటి ముఖ్య నేతలు కావచ్చు, వారిపైన నిఘా పెంచేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళపైన అనుమానం ఉందని చెప్పేసి చెప్పడంతో అందులో భాగంగానే మేము అనుమతి ఇచ్చామని చెప్పేసి అతని దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఆ స్టేట్మెంట్ రికార్డులో. సో ఇప్పుడు ప్రెజెంట్ నిన్న సిఎస్ శాంతకుమారి, మాజీ సిఎస్ శాంతకుమారి కూడా ఏదైతే రివ్యూ కమిటీకి సంబంధించి రివ్యూ ప్యానెల్కి సంబంధించి ఈమె చైర్పర్సన్గా ఉన్నారు. చైర్పర్సన్గా ఉన్న సమయంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ టైంలోనే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లు ఇచ్చిన సమయంలోనే ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఉందని చెప్పేసి కూడా ఆమె స్టేట్మెంట్లో అందుతున్న సమాచారం. సో ఇందులో భాగంగానే మరోసారి ఇప్పుడు ప్రజెంట్ సిఎస్ శాంతకుమారి, మాజీ సిఎస్ శాంతకుమారి విదేశాల్లో ఉన్నారు. స్వదేశానికి వచ్చిన తర్వాత ఇన్డెప్త్గా అంటే ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి నేను అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ ఎస్ఐబి చీఫ్ అదేవిధంగా ముందుకు వెళ్ళారని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మరోసారి శాంతికుమార్ని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్డెప్త్ సబ్జెక్ట్ కోసం, ఇన్డెప్త్ సమాచారం కోసం శాంతికుమార్ని మరోసారి
స్టేట్మెంట్ రికార్డ్ చేసి దానికి సంబంధించి దాని సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావుని మరోసారి విచారించే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే ఇటు కీలక నేతలతో పాటు అదేవిధంగా పై అధికారులను కూడా ఇప్పటికే సిట్ బృందం దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అందులోనే ఈ రోజు నుంచి కూడా అంటే ఈ రోజు కూడా పలువురు నేతలు సిట్ బృందం ఎదుట హాజరు కానున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని ఉన్నారు. అందులో భాగంగానే ఇటు ఈటల రాజేంద్ర ఈరోజు రానున్నారు కాబట్టి దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో గతంలో ఈయన హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు నిర్ధారించడంతో ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పేసి ఆయన యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైందని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించడంతో గత ఎన్నికల సమయంలో ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్కి గురైందని చెప్పేసి అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన యొక్క అనుచరుడు కాబట్టి ఆయన ఫోన్ కూడా ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అదేవిధంగా వాళ్ళ యొక్క సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి నిర్ధారణ కావడంతో చంద్రశేఖర్కి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురైన సమయంలో ఆయన యొక్క ఫోన్ ఏ విధంగా ఆ ఫోన్ ట్యాపింగ్ గురైంది, ఏ విధంగా ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఎస్ఐబి చీఫ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఈరోజు సిట్ అధికారులు అయితే ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ప్రజెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే పలువురు నేతలు, ముఖ్య నేతలు, అదేవిధంగా పై అధికారుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిట్ అధికారులు, అదేవిధంగా ఈ రోజు కూడా ఈటల రాజేంద్రకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పలువురు నేతలు ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ గురైంది కాబట్టి గత ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఎన్నికల సమయం అదేవిధంగా బై ఎలక్షన్ జరిగిన సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా ఇంత పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రెజెంట్ అయితే సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి గురయ్యారో వాళ్ళందరినీ కూడా ఒకరికొకరుగా సాక్షులుగా పిలిచి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చూసి అందులో భాగంగానే ఈరోజు ఈటల రాజేందర్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు గాను ఈరోజు 11 గంటల సమయంలో ఈటల రాజేందర్ అయితే సిట్ బృందం ఎదుట హాజరు కానున్నారు. జ్యోతి.